పిడుగురాలలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన. ఇక పూర్తి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 5వ రోజు పిడుగురాల పట్టణంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. అలానే జానపాడు రోడ్ నుండి బ్యాంక్ సెంటర్ వరకు, అలానే సినిమా సెంటర్ నుండి ఐలాండ్ సెంటర్ వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తేలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారానికి రాకముందు పాదయాత్ర సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి మురికి పనులు నెలకు ₹1,00,000 జీతం ఇచ్చినా చేయరని, తాను అధికారానికి వస్తే కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి నేడు మాట తప్పారని, మడం తిప్పారని ఆయన విమర్శించారు. అలానే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒకే రకమైన పనిచేసే వారికి ఒకే రకమైన జీతం అమలు చేయాలని తీర్పు చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును పక్కన పెట్టిందంటే కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం ఏమిటో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, ఆప్కో సంస్థను రద్దు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్మికుల తదితరులు పాల్గొనడం జరిగింది.